ఘటన తిరుపతి జిల్లాలో చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి అమలాపురం వెళుతుండగా రేణిగుంట పెద్దల చెరువు ఉగాది హోటల్ వద్ద సడన్గా బస్సు టైర్ పగిలింది. దీంతో నిప్పులు చెలరేగడంతో బస్సులో మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన డ్రైవర్ బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది ప్రయాణికులను వెంటనే కిందకి దిగాలని చెప్పడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే అగ్ని ప్రమాదంలో బస్సు కాలిపోగా ఆ తర్వాత మంటలు ఆర్పేశారు అగ్నిమాపక సిబ్బంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణహాని జరగకపోయినా బస్సు అగ్నికి ఆహుతయిందని ప్రయాణికులు తెలిపారు. సురక్షితంగా కాపాడిన డ్రైవర్కు ధన్యవాదాలు తెలిపారు. అమలాపురం మీ పేరు? వెంకటేశ్వర. ఏం జరిగింది? టైరు ఫైర్ అయింది. ఫైర్ అయ్యి దాని నుంచి ఇదైంది. వెంటనే మనం డ్రైవర్ వచ్చి మొత్తం స్టాండ్ కూడా దిగమని వెంటనే చెప్పారు. కారు ఒక ఆయన వచ్చి టైర్ ఫైర్ అవుతుందని ఆయన చెప్పబట్టి వెంటనే తీసుకున్నాం. లగేజ్ ఉంది. దాంతోపాటు మేము కొనుక్కున్న క్రికెట్ బ్యాట్లో స్పోర్ట్స్ కోచ్ చెప్తున్నాం. 15,000 రూపాయలు బ్యాట్లు, ఒక 2 బ్యాట్లు, స్పోర్ట్స్ ఒక 16,000 ఉంటుంది. 2 నుంచి అమలాపురం వెళ్తాం. మీ పేరు? ప్రమాదవశాత్తు ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు అగ్నికి ఆహుతైన సంఘటన తిరుపతి జిల్లాలో చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి అమలాపురం వెళుతుండగా రేణిగుంట పెద్దల చెరువు ఉగాది హోటల్ వద్ద సడన్గా బస్సు టైర్ పగిలింది. దీంతో నిప్పులు చెలరేగడంతో బస్సులో మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన డ్రైవర్ బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది ప్రయాణికులను వెంటనే కిందకు దిగాలని చెప్పడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే అగ్ని ప్రమాదంలో బస్సు కాలిపోగా ఆ తర్వాత మంటలు ఆపేశారు అగ్నిమాపక సిబ్బంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణహాని జరగకపోయినా బస్సు అగ్నికి ఆహుతయిందని ప్రయాణికులు తెలిపారు. సురక్షితంగా తమను కాపాడిన డ్రైవర్కు ధన్యవాదాలు తెలిపారు. వెంటనే మనం డ్రైవర్ వచ్చి మొత్తం స్టాండ్ కూడా దిగమని వెంటనే చెప్పారు. కారు ఒక ఆయన వచ్చి టైర్ ఫైర్ అవుతుందని ఆయన చెప్పబట్టి వెంటనే తీసుకున్నాం. లగేజ్ ఉంది. దాంతోపాటు మేము కొనుక్కున్న క్రికెట్ బ్యాట్లో స్పోర్ట్స్ కోచ్ చెప్తున్నాం. 15,000 రూపాయలు బ్యాట్లు, ఒక 2 బ్యాట్లు, స్పోర్ట్స్ ఒక 16,000 ఉంటుంది. 2 నుంచి అమలాపురం వెళ్తాం.